అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. సో మీ అందరికీ ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. సో జొన్న రొట్టెలు అందరికి తెలిసిందే కదా. సో జొన్న రొట్టెలు ఎలా చేయాలి అంటే, సో ఇలా చూడండి. అంటే సింపుల్గా అంటే మన మమ్మీ వాళ్ళు ఎలా చేస్తారో చూడండి. వాళ్ళకి తెలిసిన ఎప్పుడు కాలం జొన్న రొట్టెలు అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో చూడండి ఎంత బాగా మా మమ్మీ ఎలా చేస్తుందో. సో ఇలా మనం కలుపుకోవాలన్నమాట పిండిని అనేది. సో అలా తిప్పాలి. అలా చేస్తే ఏంటంటే పిండి అనేది మంచిగా మెత్తగా రావాలన్నమాట. గట్టిగా అయితే మనం రొట్టెలు చేయలేము, మంచిగా గట్టిగా అయిపోతాయి. సో ఇలా మెత్తగా చేసుకుంటే రొట్టెలు అనేవి స్మూత్గా అవుతాయి. సో ఇలా నీళ్ళు చల్లుకోవాలన్నమాట రొట్టెల పైన. సో ఇలా తిప్పుకోవాలి, కాలిపోతుంది, లేకపోతే మొత్తం మాడిపోతుంది రొట్టె అనేది. ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తారా? ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద టేస్ట్ చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా చూడండి వీడియో అనేది. సో మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో సింపుల్గా రొట్టెలు ఎలా చేసుకోవాలి, రాని వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో అబ్బాయి ఇది మనకు రాదు, మనం ఎందుకులే ట్రై చేయడం, వేస్ట్, వచ్చిన రాదు ట్రై చేసినా అని అనుకుంటారేమో. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. సో కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా మంచిగా కాలుతాయి, మంచిగా రొట్టెలు టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రొట్టెల పైన మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ, ఆల్రెడీ మటన్ కర్రీ చికెన్ కర్రీ వండుతున్నారు మా మమ్మీ, ఇక్కడ ఆల్రెడీ అవుతుంది. సో ఇప్పుడు మటన్ కర్రీ చికెన్ కర్రీ మీద రొట్టెలు తినేయాలి, ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. సో ఇలా మనము దీన్ని ఏమంటారంటే, మేమైతే థేపడస్ అని అంటారు, మరి మీరేమంటారో నాకు కామెంట్ చేయండి. తెలుగులో అయితే దీన్ని మనం ఇట్లా మేము థేపడతామని అంటాము. జొన్న రొట్టెలని మా లాంగ్వేజ్లో బాటి అని అంటారు. సో చాలా మంచిది హెల్త్కి అయితే జొన్న రొట్టెలు అయితే. సో ఇలా నీట్గా మంచిగా స్మూత్గా చేసుకోవాలి. అలా తిప్పాలన్నమాట ప్రతి ఒక్కటి. కార్నర్స్లో అలా తిప్పాలి. సో కార్నర్స్లో తిప్పితే మంచిగా రొట్టె అనేది నీట్గా వస్తుందన్నమాట. మొత్తం అన్ని సైడ్స్కి మంచిగా వస్తుంది. అలా మధ్యలో కొంచెం పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని అట్లా తిప్పాలన్నమాట. వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బాటి అనేది. వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు రొట్టెలు తినే బతికినారు. ఒకప్పుడైతే అసలు మా మమ్మీ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు అయితే అప్పుడు బియ్యం కూడా లేకపోతుండే, గంజి నీళ్ళు తాగి గంజి నీళ్ళతో తిని బతికిర్రు. పనికి పోవడం, పొలం పనికి పోవడం కొని ఇలా వేసేయాలన్నమాట. ఇలా వేసి సో ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలి. ఎక్స్ట్రాని తీసేసి ఇప్పుడు కొంచెం అది కాలిన తర్వాత కొద్దిగా కాలాలి. కొంచెం కాలిన తర్వాత కొంచెం వాటర్ చల్లుతుంది మా మదర్. ఇప్పుడు వాటర్ వేస్తారనమాట. చూడండి వాటర్ ఎలా వేసుకోవాలో కూడా చూడండి, వాటర్లో కూడా ఉంటుంది. సో అలా చల్లి నీట్గా దాన్ని ఇట్లా నీట్గా అద్దుకోవాలన్నమాట ఆ రొట్టె పైన. అది ఇప్పుడు కాలింది. సో కొంచెం కాలిన తర్వాత ఇట్లా దాన్ని తిప్పాలన్నమాట. సో ఎప్పుడైనా సరే మనము కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు కట్టెలన్నీ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఈక్వల్గా ఫైర్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో లేకపోతే ఒక సైడ్ కాలినట్టు అయిపోతుంది రొట్టె అనేది. సో అందుకని 4 సైడ్స్ వేసుకోవాలి కట్టెలు అనేవి. కట్టెల పొయ్యి మీద చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎలా చేసుకోవాలనేది. సో కట్టెల పొయ్యి మీద వండని వాళ్ళు, ఎప్పుడు చేయని వాళ్ళకైతే ఈ వీడియో కొంచెం యూజ్ అవుతుంది, అందుకని నేను చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ చూడండి ఎలా చేస్తుందమ్మ మదరు. కొంచెం పిండి తీసుకొని ఇట్లా వాటర్ అద్దుకోవాలి. వాటర్ అద్దుకున్నాక మళ్ళీ ఇలా చేయాలన్నమాట.
సో మీకైతే అర్థమవుతుంది కదా, ఇంతేనండి. సో ఇలా చేసుకొని రొట్టెలు చేసుకోండి మీ ఇంట్లో కూడా. మంచిగా స్పైసీ కర్రీస్ మీద చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా జొన్న రొట్టెలు ట్రై చేయండి. సో ఒకవేళ మీ అందరికీ నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సో మా మదర్ కోసం అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి లైక్ అయితే. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలా తీసుకొని అంతా ఇట్లా వాటర్ ఇట్లా పిండి అంతా ఇట్లా చల్లుకొని ఇలా చేసుకోవాలి.